ఇప్పుడు మెనోపాజ్ అటైన్ అవుతారు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీనికి అటైన్ అవుతారు అని. సో జనరల్‌గా అరౌండ్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చాక ఆడవాళ్ళలో మెనోపాజల్ స్టేట్ అనేది చూస్తాం. సో ఇప్పుడు జనరల్‌గా బేస్డ్ ఆన్ కండిషన్స్ అంటే కొంతమందిలో హెరిడిటీ వైస్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కూడా 40 ఇయర్స్ పైన ఆర్ 40 ఇయర్స్‌లో కూడా మెనోపాజ్ అనేది అటైన్ అవుతున్నారు. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఎప్పుడైతే మీరు 1 ఇయర్ టైమ్ పీరియడ్‌లో మెన్సెస్ రాకుండా నెక్స్ట్ ఆఫ్టర్ 1½ ఇయర్ ఆ గ్యాప్‌లో మీకేమన్నా బ్లీడింగ్ గాని చూసినట్లయితే ఏవైనా కాసెస్ అయ్యుండొచ్చు. మీకు బ్లీడింగ్ కానీ అయితే దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని అంటారు. ఈ కండిషన్ అనేది నార్మల్ అయితే కాదు. వి కన్సిడర్ ఇట్ యాస్ ఎన్ అబ్‌నార్మల్ కండిషనే అండి. సో మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు స్కాన్ ఫైండింగ్స్‌లో చూస్తారు. జనరల్‌గా ఈ మెనోపాజల్ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా కన్సిడర్ అనేది చేయరు. అంటే అవి ఇబ్బంది పెట్టనంత వరకు మనం కన్సిడర్ చేయకూడదు. అంటే ఫైబ్రాయిడ్స్ వైస్ కానీ, పాలిప్ వైస్. ఎప్పుడైతే ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్‌లో మీరు కన్సిడర్ చేస్తే ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా, లేదు అంటే గర్భసంచి లోపల ఉన్న అస్తరి అనేది పెరుగుతూ ఉన్నట్లయితే కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఎప్పుడు మనము ఈ టీవీఎస్ అంటే స్కాన్ ఫైండింగ్స్‌లో ఇవన్నీ చూస్తామో ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, ఈ గర్భసంచి అస్తరి అనేది పెరుగుతున్నట్లయితే మీ డాక్టర్ మీకు హిస్టోస్కోపిక్ గైడెడ్ డీఎన్సీ అనేది సజెస్ట్ చేస్తారు. సో పాత రోజుల్లో అయితే ప్లెయిన్ డీఎన్సీ చేసేవాళ్ళు. సో డిఫరెన్స్ బిట్వీన్ ఈ హిస్టోస్కోపిక్ గైడెడ్ డీఎన్సీ అండ్ ప్లెయిన్ డీఎన్సీ అంటే ఏంటి? ఈ హిస్టోస్కోపిక్ గైడెడ్ డీఎన్సీ వైస్ ఏంటి అనంటే మీ గర్భసంచి ముఖద్వారం నుంచి మీ ట్యూబ్స్ వరకు కూడా కెమెరా గైడెడ్‌తో చూస్తారు. చూసి ఎక్కడైతే అబ్నార్మల్ సెల్స్ అనేవి ఏమన్నా డెవలప్ అవుతున్నాయా, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అనేది వాళ్ళు చూసి ఆ టిష్యూని, ఆ సెల్స్‌ని మీకు బయాప్సీకి పంపిస్తారు. ఆర్ ఇఫ్ మీరు ప్లెయిన్ డీఎన్సీకి వెళ్ళినట్లయితే జస్ట్ క్లీనింగ్ ప్రొసీజర్ లాగా ఈ క్లీనింగ్ ప్రొసీజర్‌లో మీకు ఇఫ్ ఇన్ కేస్ పాలిప్స్ ఉన్నా కూడా అది పెద్దగా రూల్ ఔట్ చేయలేకపోవచ్చు. సో బెటర్ హిస్టోస్కోపిక్ గైడెడ్ డీఎన్సీ లాంటివి మీరు వెళ్ళినట్లయితే మీకు ఎందుకు ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అవుతుందనేది తెలుసుకోవచ్చు. సో ఈ బయాప్సీ అంటే ఈ డీఎన్సీలో జనరల్‌గా మీకు పాలిప్స్ ఉన్నాయా? లేదు అంటే బినైన్ కండిషన్స్ ఏమన్నా డెవలప్ అవుతున్నాయా? లేదు అంటే క్యాన్సర్ గడ్డ లాంటిది ఏదైనా డెవలప్ అవుతుందా అనేది టిష్యూని మీరు టెస్ట్‌కి పంపించినట్లయితే హిస్టోపాథాలజీ రిపోర్ట్ ద్వారా దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు. హిస్టోపాథాలజీ రిపోర్ట్‌లో బినైన్ ట్యూమర్స్ ఆర్ పాలిప్స్ ఉన్నట్లయితే దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఫర్దర్‌గా ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేషియాలో మీకు క్యాన్సర్స్ లాంటివి ఏమన్నా మాలిగ్నెన్సీ కండిషన్స్ ఏమన్నా చూసినట్లయితే మీ ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా మీ ఆంకాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.